దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చాలా భయంకరమైన దుర్దినాలు ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం. మరి విపరీతమైన వేడి కదా, మేఘమట్టినా వేడే, గాలేసినా కూడా భూమిలోంచి మనకి వేడే వచ్చేస్తుంది. ఎక్కడ చల్లదనం లేదు, ప్రాణానికి నెమ్మది లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి జూలై నెల అప్పుడే 8వ తారీఖు అనుకుంటాను, 9వ 10వ తారీఖు అయినా కానీ ఇప్పటికి వర్షాలు లేవు. వ్యవసాయం పంటలు పండించుకోవాలన్నా కూడా చాలా కష్టంగా, దమ్ములు చేసుకోవడానికి కూడా నీరు లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు పాయింట్లతో. ఇప్పుడు ఈ కాలంలో పాయింట్లతో నీరు తోడుకుంటున్నారంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూసుకోండి. చాలా భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. ఏ పరిస్థితులు కొనసాగితే కరువులు ప్రారంభించబడతాయి, ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ప్రభు చెప్పిన రాకడకు సూచనలుగానే మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మెలకు కలిగి ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగవలసిన వారమైన ఈ రాత్రి దేవుని సన్నిధిలో సాగవలసిన మనం సాగకపోతే, దేవుని ఆరాధించేవారం ఆరాధించలేకపోతే, మందిరానికి వెళ్ళే వాళ్ళం వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, సేవకుని మాటకు లోబడలేని స్థితిలో ఉంటే, ఇశ్రాయేలు జీవితాల్లో ఏ పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారో ఇప్పుడు మనం ఏం చేయాలనే దాని గురించి ఒక 4 మాటలు త్వరగా నేను మీకు తెలియజేసి త్వరగా ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలందరికీ నాటి సమూయేలు ప్రవక్త ఒక కౌరు పంపించాడట. ఏంటి కౌరో తెలుసా? ఇదిగో, మీరందరూ మిస్పాకు రండి, మీ నిమిత్తం నేను మీ కొరకు దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను అని ఒక కౌరు పంపించాడంట. ఎందుకు ప్రార్థన అవసరం? ఇశ్రాయేలు జీవితంలో మరి అపజయం కలుగుతుంది. ఫిలిష్తీయులు మాటి మాటికి ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చి ఇశ్రాయేలును ఓడించేస్తున్నారు. అంటే ఇశ్రాయేలు జీవితంలో విజయం లేదు, అపజయంలో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో సంతోషం లేదు, వేదన దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఏ విధంగానూ ఆశీర్వాదం లేదు, శాపానికి గురైనట్లుగా ఇశ్రాయేలు ఉన్నారు. ఇది ఎరిగినటువంటి సమయంలో వాళ్ళ విషయంలో కొంత బాధ్యతను తీసుకుని వాళ్ళందరికీ కౌరు పంపించాడు. రే, ఎంతకాలం మీరు అలా బాధపడతారు, ఎంతకాలం మీరు శ్రమను అనుభవిస్తారు, ఎంతకాలము దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, ఎంతకాలము దేవుని విడిచి మీరు అలా జీవిస్తారు, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ ఎక్కడికి రండి, మిస్పాకు కూడి రండి అన్నాడట. దేవునికి స్తోత్రం. ఈ వార్త ఇశ్రాయేలు పాలెమంతా కూడా ఏం చేయబడ్డా తెలుసా? ప్రకటన చేయబడ్డదే. ఇప్పుడు ఈ వార్త వినగానే ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారో తెలుసా? చూడండి, తర్వాత మనం చదివితే, వారు మిస్పాలో కూడుకొని ఏం చేశారు? ఇప్పుడు సమూయేలు చెప్పినటువంటి మాటకు ఇశ్రాయేలులు ఏమయ్యారు తెలుసా? లోబడి ఎక్కడికి వచ్చారో? యెహోవా సన్నిధికి వచ్చారంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక్కొక్క విషయాన్ని మీరు ఆలోచన చేయండి. దైవజనుడైనటువంటి సమూయేలు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు,
ఇరుగో మీరు ఎంతకాలం శాపంలో ఉంటారు, ఎంతకాలం నష్టాన్ని అనుభవిస్తారు, ఎంతకాలము కష్టాలు భరిస్తారు, ఎంతకాలము దేవునికి దూరంగా ఉంటారు, ఎంతకాలము దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు, మందిరానికి దూరంగా ఉంటారు, సహవాసానికి దూరంగా ఉంటారు, ప్రార్థనా జీవితానికి దూరంగా ఉంటారు. అందుకే ఈ శాపాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది. దయచేసి నా మాట వినండి. మీరు ఎక్కడికి రండి? మిస్పాకు రండి అని సమూయేలు కౌరంపునప్పుడు వాళ్ళందరంట దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి సమూయేలు మాటకు మొట్టమొదటిగా వారు లోబడ్డారట. దేవునికి స్తోత్రం. లోబడాల అంటే ఇశ్రాయేలు జీవితంలో సమూయేలు మాటకు వారు ఏమయ్యారు తెలుసా? లోబడారు. లోబడి ఆయన మాటకు విధేయులయ్యి ఏం చేశారు తెలుసా? మిస్పాకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మీరందరూ దేవుని సన్నిధికి రండి అనగానే వాళ్ళందరూ వాళ్ళ పనులు విడిచిపెట్టుకుని వాళ్ళ కార్యాలన్నీ వదిలేసి ఎక్కడికి వచ్చేసారు? దేవుని సన్నిధికి వచ్చారు. వచ్చి ఏం చేశారట? నీళ్లు చేదునట్లుగా యెహోవా సన్నిధిని వాళ్ళ హృదయాలు కుమ్మరించారంట. దేవునికి స్తోత్రం. నీళ్లు చేదటం అంటే మన భాషలో నీళ్లు తోడటం, సేద అంటే బకెట్ మన భాషలో. మనకి మా చిన్నప్పుడు ఉండే నూయిలు, ఆ నూతుల్లో నీళ్ళు తోడుకోవడానికి రకరకాల ప్రయోగాలు. ఆ చెట్టు ఆ యొక్క ఆకును మరి గోడగా కట్టి దాన్ని కూడా కొంతమంది నీళ్ళు తోడడానికి ఉపయోగించేవారు. కొంతమంది తాటాకును ఒక బుట్ట కింద అల్లి దానితో సేద కింద అల్లి దానితో నీళ్ళు తోడేవారు. కొంతమంది రేకు బకెట్లు, ఇలాగా రకరకాల వాటితో నూతులో నుంచి నీళ్లను ఏం చేస్తూ ఉండేవారు? పైకి తోడుతూ ఉండేవారు. దాన్ని చేదటం అన్నాడు. ఇక్కడ నీళ్లు చేదునట్లు అన్నాడు. చూడండి, నూతులో నీళ్లు పైకి తోడినట్లుగా వాళ్ళ హృదయంలో నుండి అంట కన్నీరును దేవుని సన్నిధిలో ఒలికించారట. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం గమనిస్తే వారు శాపములో ఉన్నప్పుడు, నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దైవజనుడు లేక ప్రవక్త లేక యాజకుడు వారితో చెప్పిన మాటకు మొట్టమొదటిగా వారు ఏమయ్యారు తెలుసా? విధేయులయ్యారు, దేవుని సన్నిధికి వచ్చారు. రెండవదిగా మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా? వచ్చి వాళ్ళు ఎంత కష్టములు ఉన్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. వారందరూ ఎక్కెక్కి పడి ఏం చేయటం మొదలు పెట్టారో? ప్రభు సన్నిధిలో ఏడవటం మొదలు పెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో సంతోషం లేదు. శత్రువు చేతిలో అపజయము చేత చాలా దుఃఖం, వేదన, బాధలు, కష్టాలు, వాళ్ళు పండించిన పంట కూడా వాళ్ళకు చేతికి తెచ్చుకుని తినడానికి లేని పరిస్థితులు అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి రాగానే వాళ్ళు ఏం చేయటం ప్రారంభించారు తెలుసా? ఏడవటం మొదలు పెట్టారు. నీళ్లు కుమ్మరించినట్లుగా వాళ్ళ హృదయాలను ఏం చేశారంట? కుమ్మరించారు. ఏం చేశారు? కుమ్మరించారు. మూడవదిగా. నాలుగవదిగా మనం చూస్తే వాళ్ళు ఏం చేశారంటే తెలుసా? ఉపవాసం ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అంటే అన్ని ప్రార్థనలో కన్నా ఉపవాస ప్రార్థన చాలా విలువైంది. ఉపవాస ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉండాలి. ఉపవాసం అనేది ఉపమి అనగా దగ్గరగా, వాసం అంటే దేవునికి దగ్గరగా చేరుట అని అర్థం వస్తుంది. అంటే ఉపవాసము మనం చేయటం వల్ల ఎవరికి దగ్గర అవుతున్నాం? దేవునికి దగ్గర అవుతాం. అదే కడుపు నిండా తింటే శరీరానికి బానిస అవుతాం. ఎక్కడ నిద్ర వస్తే అక్కడే పడుకుంటాం. కానీ తినకపోతే ఏమి రాదు? నిద్ర రాదు. ఆ రోజు ఆహారం లేకపోతే కోపగిచ్చి కానీ పడుకున్నా ఎన్నిసార్లు లేచిపోతారో. నీళ్ళు తాగుతారు, కొంచెంసేపు మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ ఏదో రకంగా. ఎందుకని? ఏం పట్టదో? తినకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. కోపకిచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎన్నిసార్లు ఎగుతారో కదండి. కాబట్టి నిద్ర దాకా చూసి వాళ్ళు నిద్ర అవుతుంటే తినేసేవాడు కూడా ఉంటాడు. మళ్ళీ తినేసి మంచం ఎక్కేసి మా వాళ్ళకి తినలేనట్టు నటించే వాళ్ళు కూడా ఉంటారు. ఆకలి అంత భయంకరమైంది, ఆకలి అంత ప్రమాదకరమైంది. అందుకని ఉపవాస ప్రార్థన అవసరం. క్రైస్తవుడిగా, ప్రభునెరిగిన బిడ్డగా ఉపవాస ప్రార్థన మనకేమిస్తా తెలుసా? విజయాన్ని ప్రసాదిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. ఈ రాత్రి వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో ఎంతమందికి ఉపవాస ప్రార్థన అనుభవం ఉంది? ఏ విషయం కొరకైనా కష్టం వచ్చేటప్పటికి ఉపవాసాన్ని ప్రకటించి దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నామా? మీ ఇంట్లో పిల్లలు కోపకిచ్చారనుకోండి, వాళ్ళ అక్కర వెంటనే మనం తీర్చేస్తాం కదా. దేవుడు ఎలాంటివాడు? మనకంటే ఎవరంటే ఆయన జాలి గల దేవుడు. మనకంటే ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ కంటే దేవుని ప్రేమ మికటమైనది. ఆయన ప్రేమ చాలా గొప్పది. కాబట్టి మనల్ని చూస్తూ మనం ఏడుస్తుంటే, ఆ ఆకలితో అలమటిస్తుంటే, ఆహారం మానేసి ప్రార్థన చేస్తుంటే చూస్తూ ఊరుకునేవాడు మాత్రం ఆయన కానే కాదు. కాబట్టి ఏ అనుభవం కావాలా? ఉపవాస ప్రార్థన అనుభవం కావాలా? దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి మనం అందరం ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనగా మనం కూడి దేవుని ఆరాధిస్తున్నాం. చాలామంది ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు. మన యవనస్తులైన పిల్లలు ఉదయం నుంచి కూడా పగలు కూడా వారు భోజనం చేయకుండా ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన యొక్క బలం గొప్పది. ఉపవాస ప్రార్థన యొక్క బలం శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ఫలభరితమైన కార్యాలు చేస్తుంది మన జీవితంలో. దేవునికి స్తోత్రం. అందుకని ఏ ప్రార్థన ఉండాలా? ఉపవాస ప్రార్థన ఉండాలా. మనం సంవత్సరానికి 3 రోజులు 6 పూటలు ఉపవాసం ఉండి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎన్నో అద్భుతాలు మనం చూడగలిగాం. వారానికి 1 రోజు ఉపవాసం చేయటం వల్లంట మన జీర్ణాశయం లోపం లేకుండా చక్కని ఆరోగ్యంగా ఉంటుందట. అసలు దీనికి వెళ్తే లేకుండా ఏలి అందిలాగా రోజు తినేతే లేనిపోని జబ్బులు వస్తాయి, హాస్పిటల్ పాలు అవ్వాలట. అరగద జబ్బు కొంతమందికి, గ్యాస్ట్రిక్ కొంతమందికి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉపవాస ప్రార్థన నిజంగా మన ఆరోగ్యానికి కూడా మంచిదట. దేవునికి స్తోత్రం చెబుదాం. కాబట్టి వీళ్ళు ఏం చేశారు తెలుసా? 4వదిగా ఉపవాసం ఉండి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేశారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఇంకా ఏం చేశారు చూడండి. యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. 5వదిగా వారు చేసిన పని ఏంటి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చారు. ఏమండి? దేవుని సన్నిధిలో కూడుకున్నారు. ఆ తర్వాత నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత వాళ్ళు చేసింది ఏంటి తెలుసా? ఏ ప్రార్థన చేస్తున్నారో? అయ్యా మేము పాపాత్ములమని ప్రభు దగ్గర ఒప్పుకున్నారట. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరికి తెలిసి వచ్చలే నా పాపాలు, ఎవరికి తెలిసి వచ్చలే నా కార్యాలు, నేను ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా నేను చేస్తున్నాను కదా, ఎవరు నన్ను చూస్తున్నారని అనుకుంటారట. కానీ ఒకే ఒక ఆయన దగ్గరికి వస్తున్నాం. ఆయన అంతరంగాన్ని ఎరిగిన దేవుడట. దేవునికి స్తోత్రం. మనం వచ్చిన దేవుడు అంట మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడట. మన తలంపులో ఊహ రాకమునిపే ఆయన ఎవరంట? ఎరిగినవాడట. మన తలంపు ఇంకా రాకమునిపే ఎరిగినవాడట. మరి ఆయన దగ్గర మనం దాగలమా? మనుషుల దగ్గర దాగొచ్చు. ఏమండి? భర్త దగ్గర భార్య దాగొచ్చు, భార్య దగ్గర భర్త దాగొచ్చు, తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు దాగొచ్చు. కానీ బిడ్డల దగ్గర తల్లిదండ్రులు దాగొచ్చేమో. కానీ దేవుని దగ్గర ఎవరు ఏమవ్వలే, దాగలేం. ఆయన మనందరి గురించి ఆయన ఎరుగును, ఆయనకి తెలుసు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి మనం ఎప్పుడునంట మన పాపములు దాచుకునేవారుగా ఉండకూడదట. ఎందుకంటే అన్నీ తెలుసు కాబట్టి, ప్రభా నా స్థితి అంతా నీవు ఎరిగిన దేవుడు, నా స్థితి నీకు తెలుసు, నా పాపం నీకు తెలుసు, నా అతిక్రమాలు నీకు తెలిసే ఉన్నవి, దయచేసి వాటిని క్షమించు ప్రభు అని వాళ్ళు ఏం చేశారంట? పాపములు ఒప్పుకున్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపములు ఒప్పుకున్నారట. మేము పాపాలు ఒప్పుకోవడానికి మేము ఏమన్నా పాపాత్ములా కనపడుతున్నామా? మీకు అన్నట్టు చూస్తున్నాము. నిన్న మిమ్మల్ని పాపాత్ములా నేను అనట్లేదు. మనం అందరము కూడా పాపులమని పరిశుద్ధ గ్రంథమే చెప్పింది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. అదే ఆ అధ్యాయంలో 22వ వచనంలో అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుడే చెప్పాడు. అంటే దేవుని దృష్టిలో మనం ఎవరు?
పాపాత్ములమే. పాపం అంటే కొంతమంది అనుకుంటారు వ్యభిచారమే పాపం, ఎవరినన్నా చంపితే పాపం అని. కాదు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పబడుతుంది. ఏ ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ, దేవుని మాట, దేవుని చిత్తాన్ని మనం తునీకరించి వారమైతే ఏం చేసిన వారం అవుతాం తెలుసా? పాపము చేసిన వారం అవుతామంట. దేవునికి స్తోత్రం. అందుకని ప్రభు సన్నిధికి వచ్చేటప్పటికి తప్పకుండా మనం ఎక్కడ తప్పిపోయామో, చూపు ద్వారా అవ్వచ్చు, నడక ద్వారా అవ్వచ్చు, ప్రవక్తన ద్వారా అవ్వచ్చు, మాటల ద్వారా అవ్వచ్చు, ఎక్కడో దిక్కుని ఏదో విషయంలో ఏం చేస్తూ ఉంటామంటే తప్పిపోతూ ఉంటాం. కాబట్టి ఏం చేయాలా? మన తప్పును మనం ఒప్పుకోగలగాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇశ్రాయేలు చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వాళ్ళ పాపములను ఏం చేసుకున్నారట? ఒప్పుకొని ప్రార్థన చేశారట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీలు మరి ఈ విధంగా చేసిన తర్వాత మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు ఏం తీర్చేవాడుగా ఉన్నాడట? న్యాయము తీర్చుచు వచ్చాడట. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనవు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు గురించి ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు యొక్క ఆశ, ఆలోచన ఏంటి తెలుసా? ఇదిగో ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళబోతున్నాం, ఫిలిష్తీయులు మన మీదకి యుద్ధానికి వస్తున్నారు. ఇంతకాలం ఫిలిష్తీయుల మీద అపజయాన్ని అనుభవిస్తూ వచ్చాం, సంతోషాన్ని అనుభవించలేకపోయాం, ఆనందాన్ని చూడలేకపోయాం, ఐక్య విచారాలతోనే బాధపడ్డాం. కానీ ఇప్పుడు మిస్పాకు వచ్చాం, మనం ప్రభు సందులో ప్రార్థన చేసుకున్నాం. కాబట్టి దైవజనుడైనటువంటి సమూయేలుతో ఒక మాట చెప్పండి. ఇది మొదలుకొని మన కొరకు ఆయన నిత్యము ప్రార్థన చేయమని చెప్పండి. మనం ఇశ్రాయేలు మీద విజయం పొందాలంటే దైవజనుడు ప్రార్థన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు వచ్చింది దైవజనుని జ్ఞాపకాలకి? చాలామందికి సవరం అవుతాయి కానీ ఎవరం రాదట. సవరం అయినాక ఏమవుతుందంట? ఎవరం వస్తుందట. అప్పుడు వరకు మనం చేసుకుంటే సరిపోదేంటి? దైవజనుడు ప్రార్థన చేయాలా, పర్వాలేదులే అని చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజంగా ఒక సంగతి మీరు గమనించాలి. ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలులో ఉన్నటువంటి శాపాన్ని చూచాడు, వాళ్ళ కష్టాలను చూచాడు, వాళ్ళు శ్రమను చూచాడు, వాళ్ళు పడుతున్నటువంటి ఎదురవుతున్న అపజయాన్ని చూచాడు. ఒరే, ఎంతకాలం అలాగ అపజయాన్ని అనుభవిస్తారో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, మీరందరూ ఎక్కడికి రండి? మిస్పాకు రండి అని చెప్పాడు దేవుడు ఆ సమూయేలు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఆలోచన చేయండి. దైవజనుడు మీ శాపాన్ని చూచి బాధపడేవాడు. మీరు కష్టాల్లో ఉంటే మీ కొరకు ఏం పడతాడు? బాధపడతాడు. అయ్యో, వాళ్ళ మాటకి లోబడతలేదు, చూడు ఎంత శాపాన్ని అనుభవిస్తున్నారు, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడని చెప్పి మీ నిమిత్తము అనుదినము ఏం పడుతూ ఉంటాడు తెలుసా? దైవజనుడు బాధపడుతూ ఉంటాడు. అంతేకాదు, మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా, మీరు ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా, ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీరు చేయు పనుల కొరకు ప్రతి నిత్యము ప్రార్థన చేయవాడే దైవజనుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని అనలేదు. ఇశ్రాయేలు శ్రమలో ఉండడం చూచి మీరందరూ మిస్పాకు రండి, మీ కొరకు నేను ఏం చేస్తానన్నాడు ఆయన? ప్రార్థన చేస్తానంటే అందరూ ఆయన మాటకు లోబడి వచ్చారు. ఈరోజు సేవకుని మాటకి లోబడే స్వభావం నీకుందా? లోబడే మనసు ఉందా? లోబడగలుగుతున్నావా? విధేయురాలు అవుతున్నావా? విధేయుడు కాబడగలుగుతున్నావా?
ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు, నీళ్ళు కుమ్మరించినట్లుగా హృదయాలు కుమ్మరించారు, పాపాలు ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు. ఇప్పుడు ఫిలిష్తీయుల మీదకి ఏం చేయబోతున్నారు? యుద్ధానికి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా మీరు మానక మా కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం చేయకుండా ప్రార్థన చేయాలా? మీరు మానక మా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మేము ఇప్పుడు ఏం చేయబోతున్నాం? యుద్ధానికి వెళ్ళబోతున్నాం, ఫిలిష్తీయులతో పోరాటం చేయడానికి వెళ్ళబోతున్నాం, ఫిలిష్తీయులతో మేము పోట్లాడడానికి వెళ్తున్నాం. మా కొరకు ఏం చేయాలి తెలుసా? మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు తప్పకుండా ఏ పని నువ్వు చేయాలనుకున్నా, ఏ పనికి నువ్వు వెళ్తున్నా, ఏ పని నువ్వు తలంచినా మొదట దైవజనుడు నీ కొరకు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎల్లొచ్చేసిన తర్వాత చెప్దాంలే, ఈ కార్యం ఎంతవరకు అవుతుందో చూద్దాంలే, అప్పుడు ఎందుకులే, అప్పుడు చెప్దాంలే, ఇలాగ అనుకుంటూ ఉంటారు. కాదు 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 ప్రతి కార్యానికి ముందు మన కొరకు దైవజనుడు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నిత్యం ఆ ప్రార్థన మనకు, మన కుటుంబానికి ఏమిస్తుంది తెలుసా? అపజయములో విజయాన్ని ఇస్తుంది, శ్రమలో సంతోషాన్ని ఇస్తుంది, బాధలో విడుదల ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మనకు దైవజనుని ప్రార్థన ఎంతో అవసరం. దేవునికి స్తోత్రం చెప్దాం. కాబట్టి ప్రతి చిన్న విషయానికి ముందు అయ్యా ఇలా చేయబోతున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, మరి మా కొరకు ఏం చేయండి? ప్రార్థన చేయండి అని ఆ ప్రార్థన సహాయాన్ని తప్పకుండా మనం కోరగలగాలి. ఇశ్రాయేలు కోరారు. ఆ కోరిన తర్వాత సమూయేలు వారి కొరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టి అన్నాడు, నేను వారి కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపమగునుగా కన్నాడు. అంటే చేయమన్నారు కదా, వాళ్ళందరూ నన్ను ప్రార్థన సహాయం కోరారు కదా, కాబట్టి నేను వాళ్ళ కొరకు ఏం చేయాలి? తప్పకుండా ప్రార్థన చేయాలని చెప్పి పాలు విడవనటువంటి ఒక పెయ్యను తెచ్చి దాన్ని మెడను విరిచి ఏం చేయటం మొదలెట్టాడు తెలుసా? బలిని అర్పించి సమూయేలు ఇశ్రాయేలు కొరకు మిస్పాలో కూడుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడట. 9వ వచనం రాయబడి చూడండి. ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి స్తోత్రం. దైవజనుని ప్రార్థన అంగీకరించేవాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఏది అడుగుతావో అది నేను ఇస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ నేను ఉంటాను, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో నేను నీకు ముందుగా వస్తానని వాగ్దానం చేశాడు దైవజనునికి. దేవుడు మాటిచ్చి ఏం చేసేవాడు కాదు, తప్పేవాడు కాదు. అబ్రహాముతో అంటాడు, నీవెవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళు ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నీవెవరిని శపిస్తావో నేను వారిని ఏం చేస్తాను? శపిస్తానని చెప్పాడు దేవుడు. ఇది దేవుని వాగ్దానం. కాబట్టి దైవజనం నోటంట మనకు ఏ వచనం రావాలి తెలుసా? దీవెన వచనమే రావాలి తప్ప శాప వచనం ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో మన గురించి రాకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు దీవిస్తే నేను దీవిస్తాను, నువ్వు శపిస్తే ఏమన్నాడు దేవుడు? నువ్వు శపిస్తే నేను కూడా శపిస్తాను అన్నాడు దేవుడు. కాబట్టి దైవజన నోటంట మనకెప్పుడు ఏ వచనాలు రావాలా? దీవెనకరమైన వచనాలే పలకాల, తర్వాత ఆశీర్వాదపు వచనాలే పలకాలి. కానీ ఎట్టి పరిస్థితిలో ఏ వచనం పలకూడదు? శాపకరమైన వచనం ఎప్పుడు మన దైవజన నోటంట మన గురించి రాకూడదు. దేవునికి స్తోత్రం. అలాగూ సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు ఏం చేశాడు తెలుసా? అంగీకరించాడు. అయితే ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు, ఫిలిష్తీయులతో పోరాటం చేయడానికి వెళ్ళారు. ఇప్పుడంట ఏం జరిగిందో తెలుసా? 11వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బెత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి
దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? వీళ్ళందరూ చేసిన ప్రార్థన ఫలితం, దైవజనుడు వాళ్ళ కొరకు చేస్తున్న ప్రార్థన ఫలితంగా దేవుడంట ఇశ్రాయేలు పక్షంగా నిలిచాడట. యుద్ధం ఎలా జరిగింది తెలుసా? మీకు అర్థమవడం కోసం చూడండి. 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయటకే ఇశ్రాయేలు మీదకు వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల మీద గెలవడానికి ఎవరు బలం? ఇశ్రాయేలు బలమా? ఇశ్రాయేలు బలమా? ఎవరు బలం? దేవుడు కార్యం చేశాడు. ఎలాగా? ఉరుములు మెరుపులు గట్టిగా వారి మీదకి ఆ ఉరుములు వస్తున్నాయి. ఇప్పుడు వస్తుంటే చూడండి ఎంత భయం వేస్తుంది మనకి. ఇంట్లో ఉన్నా ఒకసారి మన ఇంటికాడ అడిపోయినట్టు ఉంటుంది. మొన్న అప్పుడు మధ్య ఈ మేలోనే ఎప్పుడో వచ్చింది కదా పగలో మెరుపులు ఉడుములు గట్టిగా, ఆదివారం ఆరాధన అప్పుడు అది ఉదయం వచ్చింది. అప్పుడు మన చర్చి పక్క ఇంటికాడ ఉన్న కొబ్బరి చెట్లు 3 చెట్ల మీద అడిపోయింది. ఇంటికాడ పిడుగులు. చర్చిలో ఉన్న వాళ్ళందరూ వణికిపోయారట, భయపడిపోయారట. ఏమడితేనో ఉరుములు అడితే, మెరుపులు పిడుగులు పడితే. చూసారా? ఇశ్రాయేలు పక్షంగా దేవుడు కలగజేసుకుని ఉరుములు ఉరిమించి వాళ్ళని ఏం చేశాడంటే దేవుడు తారుమారు చేయగా ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులంట ఓడిపోయిరే. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను ముగిస్తాను. నీవు ఏ శాపంలో ఉంటున్నావో, ఏ ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోతున్నావో, ఎందుకు నీవు ఆరోగ్యకరంగా ఉండలేకపోతున్నావో, ఎందుకు సమస్యల్లో ఉంటున్నావో అని అంటే దీన్ని బట్టి మనం ఎక్కడో దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్న వారమయ్యాం? అతిక్రమించిన వారం అవ్వాం. ఎక్కడో తప్పిదం మనలో ఉంది. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన వారమయ్యాం, ప్రార్థనకు దూరం అయిపోయాం, సహవాసానికి దూరం అయిపోయాం. ఇశ్రాయేలు జీవితాలు అలాగే జరిగాయి. అన్నిటికీ దూరం అయిపోయారు. వాళ్ళు సొంత బలాన్ని ఉపయోగించుకుని యుద్ధం చేయడానికి బయలుదేరారు. ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు ఏమైపోతూ వచ్చారు తెలుసా? ఓడిపోతూనే వచ్చారు, ఓడిపోతూనే వచ్చారు. అందుకే మనం ఒక పాట పాడుతూ ఉంటాం కదా, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. మన శక్తి వల్ల ఏమి చేయలేం, మన బలం వల్ల ఏమి చేయలేం, మన జ్ఞానం వల్ల కూడా ఏమీ చేయలేం. అనుకుంటున్నాం అంతే, నేను అది చేయగలను, ఇది చేయగలను, నేను ఏదైనా చేయగలను, నాకెవరు సహాయం అక్కర్లేదు. దేవుడేంటి అనుకునే వాళ్ళు చాలామంది లేకపోలేదు. మన శక్తి బలం వల్ల ఏమీ చేయలేమంట. ఎవరి కృప ఉండాలా? దేవుని కృప మనకు తోడుగా ఉంటే, దేవుని కృప మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా చేయగలమంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత గొప్ప కార్యాలైనా మనం చేయగలం. ఏముంటేనో కృప ఉంటే. నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం, నీ తెలివి వల్ల మాత్రం ఏమీ చేయలేం. కాబట్టి శక్తి చేత కాదు, బలముతో కాదు. ఆయన ఆత్మ ద్వారా అద్భుతాలు చేయడానికి ఎవరో తెలుసా?
సమర్థుడు. ఇశ్రాయేలు శక్తి చేత ఫిలిష్తీయులను ఓడించలేదు, కానీ దేవుని శక్తి మూలంగా దేవుని ఆత్మకార్యం అక్కడ జరిగించడం ద్వారా, ఆకాశం నుండి దేవుడు ఉరుములు ఉరిపించడం ద్వారా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక ఏమైపోయారు తెలుసా? పారిపోయారు. ఇశ్రాయేలు చేతిలో ఫిలిష్తీయులు ఓడిపోయారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, శోధనలు అవ్వచ్చు, కష్టాలు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు. అయితే నువ్వు దేవుని వైపు తిరిగితే, దేవుని యొద్దకు తిరిగితే, దేవుని యొద్దకు మల్లుకుంటే వాటన్నిటి నుంచి దేవుడు మళ్ళా నీకేమి ఇవ్వగలడో తెలుసా? అపజయములో నుంచి నిన్ను విజయములోనికి నడిపించగలవాడే నా దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అందుకే 34వ కీర్తన 5వ వచనంలో చెప్పబడుతుంది, వారు నా తట్టు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందట? వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడనో లజ్జింపకపోయాయి. ఎవరికి? వారు ఆయన తట్టు చూచారట. ఈ రాత్రి దేవుని తట్టు చూడనని చెప్పు, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నని చెప్పు, దేవుని సన్నిధిలో మోకరించలేనని చెప్పు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చనని చెప్పు, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన అనుభవం లేనని చెప్పు, దేవుని సన్నిధిలో ఒప్పుకోలు కలిగిన ప్రార్థన లేనని చెప్పు. ఇశ్రాయేలు జీవితంలో ఏమొచ్చిందో తెలుసా? అపజయమే వచ్చింది. విజయాన్ని వారు చూడలేకపోయారు, విజయాన్ని వాళ్ళు పొందలేకపోయారు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూడుకున్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాలు కుమ్మరించారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాపములను ఒప్పుకున్నారో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వారు ఉపవాస ప్రార్థన చేశారో, శక్తి గల దేవుడు వాళ్ళకేమిచ్చాడు తెలుసా? గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెక్కడుండి వాక్యం వింటున్నా, సన్నిధికి రాలేని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు సన్నిధికి రానంత కాలం ఏ విషయంలో నువ్వేం పొందలేవు తెలుసా? విజయాన్ని నువ్వు చూడలేవు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయగలరు. తిరిగే ద్రాక్ష వల్లే ఉంటే కానీ తనంతట తాను ఎలాగో ఫలించదో, మీరు నా యందు నిలిచుంటేనే కానీ మీరును ఏమవరో తెలుసా? ఫలించరు అన్నాడు. ఫలించరు అన్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయనలో మనం నిలిచుండాలి, ఆయనతో అంటగట్టబడాలి, సారము తీసుకోవాలా. అలా కాకుండా మన ప్రయత్నాల్లో సఫలం అవ్వలేము, విఫలమవుతాం. కానీ కాబట్టి నీ జీవితంలో సఫలం అనేది నీకు కావాలంటే, విజయాన్ని నువ్వు చూడాలంటే, విజయ పదములో నువ్వు నడవాలంటే తప్పకుండా ఆయన సన్నిధిని నువ్వు విడవకూడదు, ఆయనతో సహవాసాన్ని వదలకూడదు. కాబట్టి నీవు ఆయనతో సహవాసం కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో నువ్వు సాగగలిగితే, ఆయన సన్నిధిలో నీకు ఉపవాస ప్రార్థన అనుభవం ఉంటే, ఆయన సన్నిధిలో ఒప్పుకోగలిగిన ప్రార్థన అనుభవం నీకుంటే, ఆయన సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి రోదన చేసే అనుభవం నీకుంటే, ఎక్కడ నువ్వు అపజయం పొందావో అక్కడే విజయాన్ని చూస్తావు. ఎక్కడే తలదించుకున్నావో అక్కడే తల ఎత్తుకునేవాడుగా ఉంటావు. నిన్ను దేవుడు అన్నాడు, ఏం పన్నవాడు తెలుసా? సిగ్గుపడనీన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఒకసారి నా విషయంలో ఆలోచన చేస్తే, పెదపుల్లో ఒకరోజు 2 వారాలు ఒక అరుగు మీద పెడితే మళ్ళా 3వ వారం వద్దనేవారు, మళ్ళా ఇంకొక అరుగు ఎత్తుక్కోవాల్సి వచ్చేది. అక్కడ 4 వారాలు పెడితే తర్వాత వద్దనే పరిస్థితి. కానీ ఎక్కడ అవమానపరిచారో అక్కడే ఈరోజు దేవుడు తల ఎత్తుకుని వానిగా, ఎవరు కంటికి మరి వింతైన విధంగా, వాళ్ళ నోటుతో మాట్లాడడానికి కూడా మాట రాని విధంగా ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నేను మొన్న ఒక ఆయనతో అన్నాను, ఎవడైతే అరుగు మీద వద్దన్నాడో వాడు పిల్లోడు పెళ్ళి చర్చిలో చేసుకోవడానికి నేను చర్చి వాడికి ఇస్తాను కావాలన్నాను. 1000 మందిని పిలుచుకున్నా, వాడు హ్యాపీగా నా చర్చిలో ఏం చేసుకోవచ్చో తెలుసా? వాడు కుర్రోడు పెళ్లి చేసుకోవచ్చు. అంత అద్భుతమైన కార్యం నా జీవితంలో దేవుడు చేశాడు. నన్ను తల ఎత్తుకునివానిగా చేశాడు, కానీ తల దించుకునివానిగా చేయలేదని చెప్పాను. నిజమండి. ఈరోజు పగలు 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన పెట్టాం. ప్రతి వారం పగలే, అంటే నైట్ మనకి వెళ్ళటానికి అవ్వదు కాబట్టి ఇక్కడ మనకు ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి పగలే వారికి ప్రార్థన పెడతానని చెప్పాను.
అందరూ ప్రార్థనకు వచ్చారు. చాలామంది అన్యులు కూడా 2-3 బయట వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆశ్చర్యకరంగా అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఎవరి కార్యాలు అయ్యి? దేవుని కార్యాలు. ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అక్కడే తల ఎత్తుకునే పరిస్థితి. ఇక్కడ మన చర్చ్ కూలిపోయినప్పుడల్లా ఎంతమంది ఏళన చేసేవారు. వర్షాలు వస్తే చాలు పాకాడిపోయేది మంది. మళ్ళా వర్షాలు తగ్గేదాకా లక్ష్మమ్మ అరుగు మీదకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మరి కోయిట తాతయ్య అరుగు మీదకి వెళ్ళాలి. అయితే ఇక్కడ పొల్లే నాన్నలు అరుగు మీదకి వెళ్ళాలి. ఎక్కడో దిక్కుని అరుగు ఎత్తుక్కోవాల్సి వచ్చేది. మళ్ళా ఎండ కాసిన తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళా పాకేసుకోవాల్సి వచ్చేది. కానీ దేవుడు ఎక్కడైతే మనం అవమానపడ్డామో, ఎక్కడైతే ఇబ్బందులు పడ్డామో, ఎక్కడైతే పడుకుంటే నడ్డంతా మనకి బాడైపోయేదో, సెమ్మైపోయేదో, అక్కడే ఈరోజు ఒక అద్భుతమైన మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకుని వానిగా చేయువాడు నా దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ విషయంలో అపజయాన్ని అనుభవిస్తున్నావో, ఏ విషయంలో శోధన అనుభవిస్తున్నావో, ఏ విషయంలో ఆర్థిక ఇబ్బందుల చేత నువ్వు బాధపడుతున్నావో, నీవు గనక మళ్ళా తిరిగి ఆయన వద్దకు రాగలిగితే, తిరిగి ఆయన సన్నిధికి రాగలిగితే, ఆయన తట్టు చూడగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిలో పాపములు ఒప్పుకోగలిగితే, ఉపవాస ప్రార్థనలో నువ్వు పాల్గొనగలిగితే, ఎక్కడైతే అపజయమో అక్కడే నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మునట్లయితే గొప్ప కార్యాలు మీరు చూడగలుగుతారు. నమ్మినట్లయితే మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలుగుతారు. దేవుని మాట నమ్మండి. ఇశ్రాయేలీలు అంటే దేవుని చేత ఎవరో తెలుసా? ఆశీర్వదించబడ్డవాళ్ళు. దేవునికి దూరం అయిపోయారు. విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు. విగ్రహాలు పూజించడం మొదలుపెట్టారు. విగ్రహాలతో సహవాసం కలిగి ఉన్నారు. దేవుని కోపం వచ్చింది, విడిచిపెట్టేశాడు వాళ్ళను. విడిచిపెట్టేస్తే ఎందుకు కానోళ్ళు, శత్రువులు, బలం లేనోళ్ళు వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళని ఓడించేసి వీళ్ళ ఆస్తులన్నీ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు. దైవజనుడిగా ఉన్నటువంటి సమయాలు అది చూచి, ఎంతకాలం ఇలాగుంటారు మీరు? ఎంతకాలం ఈ బాధ అనుభవిస్తారు? ఎంతకాలం ఈ నిందలు? ఎంతకాలం అపజయం? రండి మందిరానికి అన్నప్పుడు దైవజనుని మాటకు మళ్ళా తిరిగి లోబడి దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ముగిస్తున్నాను. ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, ఆరాధనకు దూరం అయిపోయి, నాకు దేవుడు ఏం మేలు చేశాడు? ఈ మధ్య కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, దేవుడు మాకేం మేలు చేశాడని మందిరానికి రావాలంటున్నారు. ఏం మేలు చేయాలి? నువ్వు బతుకున్నావంటేనే దేవుడు నీకు మేలు చేశాడు. ఆయన కృప లేకపోతే ఎప్పుడో సర్దు. నువ్వు యాక్సిడెంట్ల వల్ల అవ్వచ్చు, కోవిడ్ వల్ల అవ్వచ్చు, వ్యాధి బాధల వల్ల అవ్వచ్చు, ఊరికే కొంతమంది చచ్చిపోతలేదా? మనం బ్రతుకున్నామంటే ఎవరు కృప? దేవుడు ఏం మేలు చేశాడు అంటాడా? బ్రతుకున్నావంటే ఎవరి కృపో తెలుసా? దేవుని కృప. నువ్వు తప్పకుండా బ్రతుకున్నందుకు, బ్రతికించినందుకు నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి స్తుతించగలగాల. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన సన్నిధికి దూరం అయిపోయి, సహవాసానికి దూరం అయిపోయి, మేలును అనుభవించకుండా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న వారిని మనం చూస్తున్నాం. ఆ కష్టాలన్నిటికీ విడుదల పరిష్కారం ఒకటే. నువ్వు మళ్ళా పడ్డాకాడ ఏం చేయాలంట? ఎక్కడ పడేసుకున్నావో అక్కడ ఏం చేయాలి? వెతుక్కోవాలి. నువ్వు తప్పకుండా మళ్ళా తిరిగి దేవుని సన్నిధికి రావాలి. మిస్పాలోకి రావాలి. మిస్పాకు వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు అంగలార్చాలి. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఆయన సన్నిధిలో పాపాలను ఏం చేయాలా? నీ అతిక్రమాలు ఏం చేయాలా? ఒప్పుకోవాలి. అప్పుడే కనికర సంపన్నుడు నీ జీవితంలో మళ్ళా మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మేలు అనుభవించలేని స్థితిలో నువ్వు ఉంటే, నువ్వు మళ్ళా తిరిగి దేవుని వద్దకు రాగలిగి నువ్వు రాలేకపోతుంటే, నువ్వు మళ్ళా తిరిగి వస్తే దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? ఆయన ఆశీర్వాదంతో నింపబోతున్నాడు. ఆయన సన్నిధిని విడిచి ఎంత ప్రయాసపడ్డా ఆ రోజు ప్రయాస అంట సిల్లి సంచులో వేసినట్టేనన్నాడు. దేవుని సన్నిధిలో ఉండవలసిన మనం పనికి పోయి ప్రయాసపడితే ఆ ప్రయాస అంతా ఏమైపోతుందో తెలీదు. చివరికి ఏం మిగులుతుంది? నిరాశ మిగిలిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. కాబట్టి ఆ రోజు దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? నా సన్నిధిలో ఉండి మీరు నన్ను వెతకండి,
అప్పుడు నేను మీకు ఏం కావాలో అన్నీ ఇస్తానని చెప్పాడు. ఆయన సన్నిధిని విడిచిపెట్టి అడిగితే ఎక్కడొస్తుంది? అందుకని ఇశ్రాయేలు అలా దూరం అయిపోయిన వాళ్ళు మళ్ళా సమూయేలు పిలవగా సమూయేలు మాటకి లోబడ్డారు, విధేయులు అయ్యారు, ఆయన సన్నిధికి వచ్చారు, ఉపవాసం ఉన్నారు, కన్నీళ్ళు కార్చారు, పాపాలు ఒప్పుకున్నారు, ప్రార్థన చేశారు. సమూయేలు వారి కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వాళ్ళందరూ ఏం పొందారు తెలుసా? విజయాన్ని పొందారు. కాబట్టి సేవకుడు నీ కుటుంబాల క్షేమం కొరకు అనుదినము అనునిత్యము ప్రార్థన చేయువాడై ఉన్నాడు. ఆ ప్రార్థనే లేకపోతే ఏమవుతామో మనకు తెలియదు. మీరు గమనించుకోండి, మీ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడే దైవజనుడు. మీరు బాగుండాలని ప్రార్థన చేసేవాడు దైవజనుడు. మీ అక్క నువ్వు బాగుండాలనుకోదు, మీ అన్నయ్య నువ్వు బాగుండాలనుకోడు, మీ అన్నదమ్ములు మీరు బాగుండాలని అనుకోరు. ఎవరు మనం బాగుంటే వారవలేరు. అంతెందుకు, అక్క బాగుంటే చెల్లి వారవలేదు, చెల్లి బాగుంటే అక్క వారవదు. ఏంటి ఎక్కడొచ్చేస్తుందమ్మా ఎక్కకి అంటది. అలా ఆయనతోటి వచ్చినప్పుడల్లా కొత్త చీర కట్టేస్తుంది అంటది. ఏంటంటే స్వార్థం ఎక్కడో కనబడుతూ ఉంటుంది. కానీ ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా మీరు బాగుండాలా, మీ బిడ్డలు బాగుండాలా, మీ వ్యాపారాలు బాగుండాలి, మీరు చేతి పనులు బాగుండాలని అనునిత్యము అనుదినము ప్రతిరోజు మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయవాడే దైవజనుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళందరూ అదే కోరుకున్నారు. అయ్యా మా కొరకు మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే మాకు విజయం, మీరు ప్రార్థన చేస్తే మాకు సంతోషం, మీరు ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం అని ఇశ్రాయేలులందరూ దైవజనుని ప్రార్థన కోరారు. వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. అపజయం పొందిన వాళ్ళు అప్పటి నుంచి ఏం పొందటం మొదలెట్టారు? విజయ పదములో వారు నడవటం మొదలుపెట్టారు. కాబట్టి మేము అలాగ దేవుని ఆశీర్వాదానికి వారసులమై శాపము నుండి విడుదల పొంది మేలును అనుభవిందాం. అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి. ఒక్క నిమిషం నువ్వు దేవుని సంధిని విడిచిపెట్టే బిడ్డగా ఉన్నావా? సేవకుని మాటకి లోబడినటువంటి వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా ఉన్నావా? ఉపవాస ప్రార్థన అనుభవం లేని వ్యక్తిగా ఉన్నావా? కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే అనుభవం లేని వ్యక్తిగా ఉన్నావా? ప్రభు పాదాల దగ్గర పడి పాపములు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఫిలిష్తీయుల దగ్గర ఓడిపోతూ అపజయం అంటా వెళ్తున్నటువంటి ఇశ్రాయేలుకు ఒకరోజు ఒక కబురు వచ్చింది. మీరందరూ మిస్పాకు రండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని పిలిచాడు దైవజనుడు. ఆ మాటకు విధేయులయ్యారు. ఆ మాటను బట్టి మిస్పాకు వచ్చారు. మిస్పాలో కూడుకున్నారు. నీళ్లు చేదినట్లుగా వాళ్ళ హృదయాలు కుమ్మరించారు. పాపంలో ఒప్పుకున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. విజయాన్ని వారు చూడగలిగారు. నీవు ఈ రాత్రి వాక్యం విన్న తర్వాత ప్రభు పాదాల దగ్గర నువ్వు కూడా ఇలా చేయడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు దేవుని దగ్గర ఒక మంచి సమర్పణ కలిగిన బిడ్డగా ఉండగలవా? నీ సన్నిధిని నేను ఎడువను తండ్రి, నీతో నేను సహవాసం కలిగి ఉంటాను ప్రభా. నీతో సహవాసం లేకపోతే మా జీవితం వ్యర్థం, ఒక సున్న లాంటిది ప్రభా. బ్రతుకు నాయన, నిజమే ఎండిపోని జీవితంగా పోల్చాం. వేరుగా ఉండి మీరేమి చేయలేరన్నారు తండ్రి. తీగే ద్రాక్ష వల్ల ఉండాలన్నావు, అంటగట్టబడాలి, సారం తీసుకోవాలన్నావు తండ్రి. అయ్యా అట్టి అనుభవం మాకు ఈ తండ్రి అని ఒక్క నిమిషం ప్రభు దగ్గర ప్రార్థన చేస్తామా? ఎవరికి వాళ్ళకి ఒక్క నిమిషం ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభా, నేను ఎన్నడూ తప్పిపోను తండ్రి, నిన్ను విడిచిపెట్టను ప్రభా, నీ సన్నిధిలో సాగుతాను ప్రభా, నీతో ఉంటానయ్యా, నన్ను ఎడవద్దు తండ్రి, నీ కృపతో నన్ను నింపు నాయన, నా అపజయము నుంచి విజయములోకి నడిపించు నాయన, శోధనలో నుంచి మేలులోకి నడిపించు నాయన, కీడు నుంచి తప్పించు తండ్రి. ఇశ్రాయేలు జీవితాలు చెడిపోయాయి, పాడైపోయాయి, కానీ నీ మాటకు లోబడ్డారు, నీ సన్నిధికి వచ్చారు. అపజయములో వాళ్ళకి విజయం ఇచ్చాం. మాకు కూడా అట్టి విజయాన్ని ప్రసాదించు నాయన. మేమెన్నడూ ఓడిపోవడానికి వీరలేదు, ఎన్నడూ మేము నీకు దూరం అవ్వడానికి వీరలేదు. నీతో మేము సహవాసం కలిగి ఉంటాము తండ్రి అని ఒక్క నిమిషం ప్రభు సందులో ఎవరికి వాళ్ళుగా ప్రార్థన చేస్తారా?
ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రం నాయనా, నీకు వందనాలు. ఇశ్రాయేలు జీవితం శాపగ్రస్తమైపోయింది. ఇశ్రాయేలు జీవితంలో సంతోషం లేదు. ఇశ్రాయేలు జీవితంలో సేదైన అనుభవాలు, నాయన వారు పండించిన పంట కూడా తినలేని పరిస్థితులు, చాలా భయానకమైన పరిస్థితులు, స్వతంత్రంగా తిరగలేని పరిస్థితులు, ఫిలిష్తీయులకు భయపడి దాక్కునేటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇశ్రాయేలీయులారా ఎంతకాలం అలాగుంటారు, మీరందరూ మిస్పాకు రండి అని దైవజనుడైనటువంటి సమూయేలు పిలిచినప్పుడు వాళ్ళు వచ్చారు, తండ్రి లోబడ్డారు. ఈరోజు ఇదిగో మేము కూడా దైవజను మాటకి లోబడి, అయ్యా ఆయన మాటకి విలువిచ్చి గౌరవం ఇచ్చి నీ సన్నిధిలో దీవెనకరంగా మేము మార్చబడ్డానికి కృప దయచేయండి ప్రభు. సేవకుడి ప్రార్థన మాకు దీవెన, సేవకుని ప్రార్థన మాకు ఆశీర్వాదం, సేవకుని ప్రార్థన మాకు విజయం, సేవకుని ప్రార్థన మా కుటుంబానికి దీవెనని ఇశ్రాయేలీయులు గుర్తించారు తండ్రి. ఈనాటి ప్రజలు కూడా గుర్తించి దైవజన్ని గౌరవించి ఆయనకు లోబడేటువంటి మనస్సులు బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి వాక్యం విని వెళ్ళిపోవటం కాదు, వాక్యానుసారమైన అనుభవాలు, జీవితాలు బిడ్డలందరికీ దయచేయండి. యూట్యూబ్లో లైవ్లో చాలామంది వింటున్నారు, వారిని కూడా తండ్రి అట్టుగా మీరు సిద్ధపాటు చేయండి. వారు అపజయములో ఉంటే విజయములోకి రావాలంటే ఏం చేయాలో ఈ రాత్రి మీరు మాట్లాడిన మాటలు విడిచిపెట్టడం కాదు, నీ మాటకు లోబడే స్వభావం బిడ్డలకి దయచేయండి. నీ కృపతో వాళ్ళని కూడా నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి కూడి వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపండి, బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, దయాలు వెళ్ళగొట్టండి, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు దండి జరిగించండి, సంఘ క్షేమాభివృద్ధినివ్వండి. నిర్లక్ష్యపాత్మ ప్రజల్లో ఉంది నాయన, నీ సన్నిధికి దూరంగా ఉంటున్నారు, శాపాన్ని అనుభవిస్తున్నారు, మేలుకు దూరం అయిపోతున్నారు. అయ్యట్టి వారందరిని మీరు ప్రేరేపించండి, నీ సంధికి నడిపించండి, మేలుతో నింపండి. ఈ రాత్రి మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు పాసం చేర్చుకుని ప్రతిఫలం ఇవ్వండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి, రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి దయచేయండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి మరొక వారం మరొకసారి నేను ఆరాధించుకునే తరుణం, సమయం అందరి బ్రతుకుల్లో మీరు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, కుడిన మమ్మల్ని అందరినీ కృపతో నింపమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఇక్కడ కూడిన మనందరకును, అలాగే యూట్యూబ్లో లైవ్లో వాక్యం వింటున్న వారికి వారి కుటుంబాలకును ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడ్డల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనం.